ఈరోజు మనం ఇంట్లోనే ఒక DC ఎలక్ట్రిక్ మోటార్ని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. అలాగే DC మోటార్ ఏ విధంగా వర్క్ అవుతుందో కూడా ఈ వీడియోలో చెప్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీనికోసం కావలసిన థింగ్స్: కాపర్ వైర్, బ్యాటరీ, 2 సేఫ్టీ పిన్స్, రింగ్ మ్యాగ్నెట్, any one cylindrical shape, cellophane tape, sandpaper and scissors. మొదట కాపర్ వైర్ని తీసుకోవాలి. ఈ కాపర్ వైర్కి ఇన్సులేటెడ్ కోటింగ్ ఉంటుంది. ఇలా ఇన్సులేటెడ్ కోటింగ్ ఉన్న కాపర్ వైర్ను మాత్రమే తీసుకోవాలి. మామూలు కాపర్ వైర్ని తీసుకుంటే మనకు అది DC మోటార్ చేయడానికి పనికిరాదు. ఉదాహరణకి మన ఇళ్ళలో వాడే కాపర్ వైర్ ఈ విధంగా ఉంటుంది. దానికి ఇన్సులేటెడ్ కోటింగ్ ఉండదు. ఇది మనకు DC మోటార్ తయారు చేయడానికి పనికిరాదు. సో ఇన్సులేటెడ్ కాపర్ వైర్ మాత్రమే తీసుకోవాలి. ఫస్ట్ కాపర్ వైర్ యొక్క 2 కొనలకి ఉన్న ఇన్సులేటెడ్ కోటింగ్ని శాండ్ పేపర్ సహాయంతో తొలగించాలి. దానికోసము శాండ్ పేపర్ని కట్ చేసుకొని ఆ శాండ్ పేపర్నితో ఈ ఎండ్స్ని, కాపర్ వైర్ యొక్క ఎండ్స్ని బాగా రుద్దినట్లయితే అక్కడ ఇన్సులేటెడ్ కోటింగ్ రిమూవ్ అవుతుంది. ఇన్సులేటెడ్ కోటింగ్ రిమూవ్ అయినప్పుడు మాత్రమే మనకు ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవుతుంది. సో అందుకనే మనం 2 చివరల ఇన్సులేటెడ్ కోటింగ్ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు కాపర్ వైర్ని సిలిండ్రికల్ షేప్కి రౌండ్గా చుడుతూ ఒక ఆర్మేచర్ని తయారు చేసుకోవాలి. ఇక్కడ ఆర్మేచర్ అంటే తీగ చుట్ట. సో ఇలా దానికి రౌండ్గా చుడుతూ ఆర్మేచర్ని మనం తయారు చేసుకోవాలి. ఆర్మేచర్కి 2 కొనలు మధ్యలో ఉండే విధంగా, అంటే ఈ సైడు ఒక కొన మరియు దానికి ఆపోజిట్ సైడ్లో ఒక కొన ఉండే విధంగా, మధ్యలో ఉండే విధంగా మనం దానిని ఒక 2-3 చుట్లు చుట్టి గట్టిగా ఫిక్స్ అయ్యే విధంగా చూడాలి. ఎందుకంటే అది మధ్యలో బ్యాలెన్స్ అయ్యే విధంగా ఉండాలి. మన ఆర్మేచర్ రెడీ అయినది. ఇప్పుడు సేఫ్టీ పిన్లను బ్యాటరీకి టేపు సహాయంతో మంచిగా అంటించాలి. ఇప్పుడు ఆర్మేచర్ని తీసుకొని సేఫ్టీ పిన్లకి అటాచ్ చేయాలి. తర్వాత రింగ్ మ్యాగ్నెట్ని తీసుకొని ఆ ఆర్మేచర్ దగ్గరికి తీసుకురాగానే మనకి ఆర్మేచర్ అనేది మూవ్ అవుతుంది. మన DC మోటార్ తయారైంది. ఇప్పుడు వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రిక్ DC మోటార్ గురించి తెలుసుకుందాం. సేఫ్టీ పిన్ ద్వారా ఆర్మేచర్లోకి ఎలక్ట్రిసిటీ ప్రవహించినప్పుడు దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. అలాగే రింగ్ మ్యాగ్నెట్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వాటి మధ్య అట్రాక్షన్ రిపల్షన్ వల్ల ఆ ఆర్మేచర్ నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఇదే మన DC ఎలక్ట్రిక్ మోటార్ పనిచేయు సూత్రం. ఈ వీడియో మేకింగ్లో నేను చేసిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.